ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ తీసుకోండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. టమాటా 2 టమాటా తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడా, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, శనగపప్పు వేయించి పెట్టుకున్నాను, ఇలా వేయించి పెట్టుకోండి. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. పసుపు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇవి కూడా వేయించి పెట్టుకోండి. గరం మసాలా, పల్లీలు, వేరుశనగపప్పు ఇవి కూడా వేయించి పెట్టుకున్నాను. కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న కొబ్బరి ముక్క. ఇవన్నీ మనకి గుత్తి వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి, ఈ ఉప్పు నీళ్ళల్లో ఈ వంకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి మధ్యలోకి. ఎందుకంటే కరునెక్కకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇలా వేసి పెట్టుకుంటే ఇలాగ 4గా కోసి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుందాం. అట్లాగా అన్ని వంకాయలు కట్ చేసి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేశాను కదా, ఇలా అన్నీ ఒక్కొక్కటి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకోవాలి. దానికి ముందుగా కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు, ధనియాలు. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ ఇట్లా వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని దీంట్లోని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత ఎండుమిర్చి వేసి ఇలా కట్ చేసి వేసుకోండి, తొందరగా మెదిగిపోతుంది. ఎండుమిర్చి వేసి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. మనం అన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత పేస్ట్ ఇలా వస్తుంది. ఇది మరీ మెత్తగా వేసుకోవద్దు, కొంచెం పలుకులుగా ఉంటేనే మనకి తినేటప్పుడు పంటి కింద తగిలితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ పేస్ట్లో మనం సాల్ట్, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా కలుపుదాము. అంతా కలిసిపోయేటట్టు బాగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపాం కదా, ఇది కొంచెం తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో పెట్టుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు 4 విధాలు కట్ చేసుకున్నాం కదా, దీంట్లో ఇది ఇలా పెట్టుకొని ఈ వంకాయలు నేను ఇలా కట్ చేశాను. కొంతమంది పైన తొడిమి ఉంటుంది కదా, అది కూడా ఉండేటట్లు కట్ చేసుకుంటారు.
అది మీ ఆప్షనల్, మీరు అలా కట్ చేసుకుంటే అలా కట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలా ఈ వంకాయలో అంతా ఈ మసాలాని ఇలా పెట్టేసి ఇలా పక్కన పెట్టుకోండి. అట్లాగా అన్ని వంకాయల్లోకి ఈ మసాలాను కూర్చుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వంకాయలన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. మసాలా అంతా వంకాయల్లో ఇలా కూర్చి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కూర తయారు చేయడం చూద్దాం. పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో మనం ఈ మసాలా పెట్టుకున్న ఈ వంకాయలు వేసి కొంచెం వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఎందుకంటే కొంచెం వేగితే చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడంతా వచ్చింది కదా, ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగనిద్దాము. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకున్నాం. ఇందాక దాంట్లో వంకాయల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి జస్ట్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ మగ్గడానికి. బాగా కలపెడుతూ ఉండండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోండి. ఇప్పుడు కొంచెం వేగాయి కదా, దీంట్లో కరివేపాకు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలిపి పెడదాము. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడే వరకు వేగనిద్దాము. ఇప్పుడు టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయాయి కదా, దీంట్లో మనం ఇందాక వంకాయల్లో కూర్చుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలా కూడా వేద్దాము. మసాలా కూడా వేసి ఒకసారి తిప్పుదాము. ఈ మసాలా కూడా ఈ కూరలో బాగా కలిసేటట్టు తిప్పండి. దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును రసం ఉంది కదా, ఇది కొంచెం వేయండి, ఎందుకంటే కొంచెం పులుపు కోసం. ఇప్పుడు ఇది ఉడికింది కదా, చింతపండు రసం కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇది వేసి ఒకసారి తిప్పండి, మెల్లగా తిప్పండి, ఎందుకంటే వంకాయ ముక్కలు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని కొంచెం తిప్పి కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం, ఎందుకంటే మనం చింతపండు వేస్తున్నాం కదా, చింతపండు రసం. ఆ చింతపండు రసము కొంచెం ఉడకాలి, ఉడకపోతే టేస్ట్ బాగుండదు. కాబట్టి ఎక్కువగా తిప్పకుండా మెల్లగా అటు ఇటు తిప్పుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. మూత తీసి చూద్దాం.
బాగా ఉడికిపోయాయి వంకాయలు. ఆయిల్ కూడా కొంచెం పైకి మనం సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి పెట్టి దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. వేడి వేడి గుత్తి వంకాయ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.